బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ బయలుదేరారు. రేపు మధ్యాహ్నం సీఎం రేవంత్ హస్తినకు వెళ్తారు. ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో ఇరువురు నేతలు సమావేశమై పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. త్వరలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం డిప్యూటీ సీఎంల హస్తిన పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ బయలుదేరారు. రేపు మధ్యాహ్నం సీఎం రేవంత్ హస్తినకు వెళతారు. ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో ఇరువురు నేతలు సమావేశమై పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. త్వరలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం డిప్యూటీ సీఎంల హస్తిన పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ ప్రేమ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, ఏం జరుగుతోంది? ఏ విషయాలు కీలకంగా ఢిల్లీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది సీఎం అండ్ డిప్యూటీ సీఎం? రమణబాబు, కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి చేరుకున్నారు. అయితే రేపు మధ్యాహ్నం తర్వాత ఇక్కడ బోనాల పండుగ తర్వాత రేపు మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్ళనున్నారు. అయితే ఇప్పటికీ ఏకకాలంలో అయితే 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఒకవైపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇచ్చినటువంటి హామీని రైతులకు గోస తీర్చడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఏకకాలంలో మొదటి దఫాగా ₹1,00,000 రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు కృతజ్ఞతా సభ వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దాంట్లో భాగంగా రాహుల్ గాంధీని ఇన్వైట్ చేయడం కోసం డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్తారు. రేపు అటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ముగ్గురిని కూడా కలుస్తారు. కలిసిన తర్వాత ఈ నెలాఖరులోపు బడ్జెట్ సమావేశాల తర్వాతనా లేకపోతే వచ్చే నెల మొదటి వారంలోన వరంగల్లో భారీ బహిరంగ సభ ఒకటి రైతులకు రుణమాఫీ చేసినందుకు ఒకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోనియా గాంధీ కుటుంబానికి కృతజ్ఞత సభ ద్వారా వారికి చెప్పాలని చెప్పేసి అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దాంట్లో భాగంగానే ఢిల్లీకి వెళ్లారు రమణ బాబు. ఓకే, థ్యాంక్ యూ ప్రేమ్.